మీరు మీ ఆఫీసులు క్లోజ్ అయిపోయినాయనే విషయం తెలుసు. మీరు సోషల్ మీడియా వేదిక ద్వారా ఇలా ప్రజల్ని డైవర్షన్ చేస్తున్నారని ప్రజలకు కూడా అర్థమైంది. ఖచ్చితంగా ప్రజలు క్లారిటీగా ఉన్నారు. మీరు ఈరోజు అమరావతి డ్రామా మొదలుపెట్టారు, మొన్న యూరియా అన్నారు, మొన్న సూపర్ 6 అన్నారు, మళ్ళీ ఈరోజు వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుతున్నారు. మరి క్లారిటీగా 10 సంవత్సరాలుగా అక్కడే విగ్రహం ఉందనే విషయం తెలుసు. ఎందుకు ఈ చీప్ ట్రిక్స్? మీరు ఏది మాట్లాడాలన్నా మేము ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పరుగుల్లో పెడుతున్నాం. మరి అది మీకు జీర్ణించుకోలేక మీరు విషం కక్కుతున్నారు. మీ ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే గారిని పంపించండి. మేము అసెంబ్లీలో ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడం. మా ముఖ్యమంత్రి గారు మాకు అది నేర్పలేదు. మైక్ ఇస్తాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా మీరు ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడొద్దండి. మనం అభివృద్ధిలో రెచ్చిపోదాం తప్ప ఇలాంటి విషయాల్లో మనకు రెచ్చిపోతే మా ముఖ్యమంత్రి గారు ఆ మాట అన్నా కూడా ఒప్పుకోరు. మరి మీ ఎమ్మెల్యేగా మీ పులివెందుల ఎమ్మెల్యే గారిని పంపించండి. మీ ప్రశ్నలన్నిటికీ మేము జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మార్ఫింగ్ ఏమంటే నేను మెడికల్ కాలేజ్, మా పెనుగొండలో ఒక మెడికల్ కాలేజ్ ఉందండి. మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసినట్లుగా చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజల ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీగా ఉండాలని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం 10 మెడికల్ కాలేజు ఇలా వదిలేయకూడదు. ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభంలో మరి దాన్ని ప్రజలకు అంకితం చేయాలి అను గొప్ప ఉద్దేశంతో 10 మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు మరి హెల్త్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. కట్టని మెడికల్ కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేశామా? నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడున్న వీడియోలందరినీ ఇది మా పెనుగొండ మెడికల్ కాలేజ్ పరిస్థితి, 17 మెడికల్ కాలేజ్ పరిస్థితి ఇది. మరి గతంలో జీవో నంబర్ సీట్లు కేటాయింపు విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాం. గతంలో జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలు నేను తీసుకొచ్చేసా, 8,000 చిల్లర కోట్లు తీసుకొచ్చేసా, నేను కట్టేసా అన్నప్పుడు మేము చెప్పాం, అమ్మ మెడికల్ కాలేజీల పరిస్థితి అంది అన్నప్పుడు మరి మళ్ళీ వైసీపీ వాళ్ళు మాఫింగ్ ఏం చేశారంటే సచివాలయాలు జగన్ గారు కట్టిన గ్రామ సచివాలయాలను నా ఫోటో పెట్టి మాఫింగ్ చేయటం. నెక్స్ట్ వచ్చి బాబు గారు కట్టిన సచివాలయం అని నేను చూపిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో మాఫింగ్ చేశారు. మేము కట్టిన సచివాలయంలోనే 5 ఏళ్ళు మీరు పరిపాలించారు. క్లారిటీ. ఈరోజు నిన్న మీ సజ్జల గారు ఏమన్నారు? అంతా ఓకే, మాకేమో అభ్యంతరం, ఇప్పుడు దీన్నే మెయింటైన్ చేయొచ్చు అని కూడా అన్నారు. ఎవరేం మాట్లాడుతున్నారో మీ పార్టీలో మీకే అర్థం కావడంలా. ఈ విధంగా మాఫింగ్ చేశారు. మరి పీపీపీ మోడల్ అంటే మేమేదో వాళ్ళకి అమ్మేసినట్లు, దారాదత్తం చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయిపోతున్నారు. ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోనే సీట్ల కేటాయింపులో జీవో నంబర్ 107 జూలై 2023న జారీ చేశారు. మరి దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోటా 35, ఫీజు 12%, 12 లక్షలు. ఎన్ఆర్ఐ కోటా 15%, ఫీజు 20 lakhs. కన్వీనర్ కోటా 42%, ఆల్ ఇండియా కోటా పేర్లు సీట్లు కేటాయిస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో నంబర్ 107. ఈరోజు బడుగు బడిగిన వర్గాల కోసం బిడ్డలు బాధపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు విషం కక్కుతున్నారు. ఆయన ఇచ్చిన జీవో కాదా ఇది? 17 కాలేజీలకు ఆయన ఇచ్చిన జీవోనే. మరి ఈరోజు మనం తీసుకున్న విధానం ఏంటి? కన్వీనర్ కోటా గతంలో 42% జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు మనం 50% ఇస్తున్నాం. గతం కంటే 8% అధికం చేశాం. మరి మేనేజ్మెంట్ కోటా 15% కోటా నిర్ణయించాం. మరి ఈరోజు ఎవరు బడుగు బడిగిన వర్గాలకు లబ్ధి పొందినట్లు, ఎవరు మంచి చేసినట్లు ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ప్రతి విషయానికి కూడా వైసీపీ పార్టీ ఉనికి చాటుకునే కోసం ఇలా మాఫింగ్ వీడియోలు తీసుకోవడం, పబ్లిక్ని డైవర్ట్ చేయాలనుకోవడం,
ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము క్లారిటీగా ఉన్నాం, మేము అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం. ఆ అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం కాబట్టి మీరు విషయం కక్కుతున్నారు. ప్రజలకు, మేధావులకు, యువతకు, మహిళలకు ఈరోజు చాలా హ్యాపీ.